రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా, ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి. వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే. ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వక్షస్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయే కూడా. వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం.